హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ ఐడి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి, అండ్ ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అయ్యి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బిగ్రియో కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. టాలెంట్ ఆపరేషన్స్ అసోసియేట్గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. జూనియర్స్ కావచ్చు, ఫ్రెషర్స్ అయినా దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క కంపెనీ భారతదేశంలోనే ఉంటుందన్నమాట. ఒక రోజు క్రితం ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. సో 100 కంటే ఎక్కువ మంది దరఖాస్తుదారులు ఇప్పటి వరకు అప్లై చేసుకోవడం అనేది జరిగిందనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, రిమోట్గా మీరైతే వర్క్ చేయొచ్చు అనమాట. అంటే ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసుకోవచ్చు. ఫుల్ టైం వర్క్ అనమాట. 2 నైపుణ్యాల్లో మ్యాచ్ అవుతారు. లింక్డ్ఇన్ ప్రొఫైల్లో మీరు కానీ రిజిస్టర్ అయ్యి ఉంటే ఈ యొక్క నైపుణ్యాలు అనేవి మీకు కనబడతాయి అనమాట. జాబ్ పోస్ట్ ద్వారా జోడించబడిన నైపుణ్యాలు, ఈ నైపుణ్యాలని మీకు వచ్చి ఉండాలి ముందుగా. సో యంత్ర పరికరాలు, డేటాబేస్లు అనేసి ఇవ్వడం జరిగింది. ప్లస్ పైన క్లిక్ చేసి మీ యొక్క ప్రొఫైల్లో ఈ యొక్క నైపుణ్యాలు అనేవి యాడ్ చేసుకోవచ్చు అనమాట క్లియర్గా. సో ఇక్కడ క్లియర్గా ప్లస్ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. సో ఎలా అప్లై చేయాలనేది వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఆకాంక్ష దీక్షిత్ గారు, ఈవిడ మనకి దీక్షిత్ గారు వీళ్ళైతే మనకి ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సీనియర్ మేనేజర్ హెచ్ఆర్గా యుఎస్ టాలెంట్ ఆక్విజిషన్లో వీళ్ళైతే వర్క్ చేయడం జరుగుతుంది. హెచ్ఆర్ వ్యూహం మరియు పరివర్తన కార్యకలాపాలు, క్లయింట్ ఎంగేజ్మెంట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఉద్యోగం పేరు వచ్చేసరికి టాలెంట్ ఆపరేషన్స్ అసోసియేట్, జూనియర్, ఫ్రెషర్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఉద్యోగం రకం వచ్చేసరికి పూర్తి సమయం రిమోట్గా మీరు యుఎస్ షిఫ్ట్ బేస్లో మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. సో బిగ్రియో గురించి తెలుసుకుంటే, ఇక్కడ బిగ్రియో అనేది బోస్టన్ ఎంఏలో ప్రధాన కార్యాలయం కలిగిన రిమోట్ ఆధారిత టెక్నాలజీ కన్సల్టింగ్ సంస్థ అనమాట. మేము కస్టమ్ డెవలప్మెంట్, డేటా అనలిటిక్స్, మెషిన్ లెర్నింగ్, ఏఐ ఆధారిత సాఫ్ట్వేర్ మరియు అమలు వంటి రంగాల్లో సాఫ్ట్వేర్ పరిష్కారాలను అందిస్తాము అనేసి చెప్పడం జరుగుతుంది. పరిశ్రమల అంతటా క్లయింట్ల కోసం వినూత్నమైన ఖర్చుతో కూడుకున్న పరిష్కారాలను రూపొందించడానికి మా గ్లోబల్ బృందం సహకరిస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. ఈ పాత్ర ఫ్రెషర్లకు ఎందుకు గొప్ప అవకాశం అంటే, మీరు ఇటీవల గ్రాడ్యుయేట్ అయ్యారా, లేదా మీ కెరీర్ ప్రారంభంలోని హెచ్ఆర్ లేదా టెక్ ప్రపంచంలో కార్యకలాపాలలోని ప్రవేశించాలని ఆసక్తిగా ఉన్నారా? అయితే యుఎస్ పని వేళల్లో రిమోట్గా పనిచేస్తున్నప్పుడు గ్లోబల్ జట్టుతో కలిసి పనిచేసే అనుభవాన్ని పొందడానికి, కీలకమైన కార్యాచరణ ప్రక్రియలకు మద్దతు ఇవ్వడానికి మరియు బలమైన కమ్యూనికేషన్ మరియు సంస్థాగత నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి ఇది ఒక ప్రత్యేక అవకాశం అనేసి చెప్పడం జరుగుతుంది. మీకు అనుభవజ్ఞులైన నిపుణులు మార్గదర్శకత్వం వహిస్తారు మరియు మొదటి రోజు నుండే నిజమైన బాధ్యతలు ఇష్టపడతాయి అనేసి ఇవ్వబడతాయి అనేసి చెప్పడం జరుగుతుంది. మీరు ఏం చేస్తారంటే, మీరు టాలెంట్ ఆపరేషన్ బృందంలో సహాయక పాత్రను పోషిస్తారు. భారతదేశంలోని మా నియమిక ఆపరేషన్ బృందం మరియు యుఎస్ ఆధారిత సాంకేతిక నిర్వహణ బృందాల మధ్య కార్యకలాపాలను సమన్వయం చేయడంలో సహాయపడతారనమాట. మీ పని సమయ మండలాల్లో కమ్యూనికేషన్ మరియు సమాచారం సజావుగా ప్రవహించడానికి దోహదం చేస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే కీలక బాధ్యతలు వచ్చేసరికి ఉద్యోగుల రికార్డులు నిర్వహించడానికి మరియు అంతర్గత డేటాబేస్లను నవీకరించడంలో సహాయం చేయడం అనేది ఉంటుంది. ఆన్ బోర్డింగ్, డాక్యుమెంటేషన్ మరియు ఉద్యోగ కమ్యూనికేషన్ వంటి హెచ్ఆర్ సంబంధిత ప్రక్రియలు సమన్వయానికి మద్దతు ఇచ్చే విధంగా ఉంటుంది. గూగుల్ షీట్స్ మరియు లూసిడ్ చార్ట్ శిక్షణ అందించే విధంగా ఉంటారు వంటి సాధనాలను ఉపయోగించి ప్రాసెస్ ఛార్జీలు ఏవైతే ఉంటాయో మరియు వర్క్ ఫ్లో పత్రాలు సృష్టించడంలో మరియు నిర్వహించడంలో సహాయం చేసే విధంగా ఉంటారు. అలాగే క్రాస్ ఫంక్షనల్ కాల్స్లో పాల్గొనే విధంగా ఉంటారు మరియు నోట్స్ తీసుకోవడంలో, పనులు నిర్వహించడంలో మరియు బృంద సభ్యులతో ఫాలోఅప్ చేయడంలో కూడా సహాయపడతారు అన్నమాట. భారతదేశం మరియు యుఎస్లోని
జట్టు మధ్య కార్యకలాపాలను సమలేఖనం చేయడంలో సహాయపడటానికి నమ్మకమైన సంప్రదింపు కేంద్రంగా ఉంటారనమాట. మనం వెతుకుతున్నది సో ఇటీవల గ్రాడ్యుయేట్ లేదా 1 సంవత్సరం వరకు వృత్తిపరమైన అనుభవం అనేది చాలా అవసరం. బలమైన ఆంగ్ల సంభాషణ నైపుణ్యాలు అనేవి చాలా అవసరం. రాతపూర్వక మరియు మౌఖిక అలాగే యుఎస్ పనివేళ్లకు అనుగుణంగా ఉంటుందన్నమాట. అలాగే సౌకర్యవంతమైన రాత్రి పనివేళ్ళు అనేవి చాలా అవసరం. మీరు ఒక బహిర్ముఖుడిగా ఉండాలి మరియు ప్రజలతో మాట్లాడడానికి ఇష్టపడాలి. నేర్చుకోవాలనే మరియు ఎదగాలనే ఆతృత అనేది ఉండాలి. గూగుల్ షీట్స్ లేదా ఎంఎస్ ఎక్సెల్ వంటి సాధనాలతో ప్రాథమిక పరిచయం అనేది అవసరం. మీరు అప్స్పాట్, లుడ్కో చార్ట్ లేదా ఇలాంటి సాధనాలను ఉపయోగించి ఉంటే బోనస్ అనమాట. మేము శిక్షణ ఇవ్వడానికి సంతోషిస్తాము. వ్యవస్థీకృతంగా వివరాలపై దృష్టి సారించి స్వతంత్రంగా పనిచేయగలగాలి. అలాగే స్నేహపూర్వక, చురుగ్గా మరియు విభిన్న కాల మండలాలు మరియు సంస్కృతుల్లోని వ్యక్తులతో కలిసి పనిచేయడానికి ఉత్సాహంగా ఉన్నాము అనేది చూడాలన్నమాట. మీరు మాతో పనిచేయడానికి ఎందుకు ఇష్టపడతారంటే సౌకర్యవంతమైన మరియు రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. సహాయక బృందంతో ఇంటి నుంచే పనిచేయండి అనేసి చెప్పడం జరుగుతుంది. శిక్షణ మరియు మార్గదర్శకత్వం అనమాట. అనుభవజ్ఞులైన నిపుణుల నుండి నేర్చుకోండి మరియు టాలెంట్ ఆపరేషన్స్లో పునాదిని నిర్మించండి అనేసి చెప్పడం జరుగుతుంది. కెరీర్ వృద్ధి అనమాట. కంపెనీలో వృద్ధి చెందడానికి అవకాశాలతో పాటు వివిధ వ్యాపార విధులకు గురి కావడం అనేది చాలా అవసరం. సహకార సంస్కృతి అనమాట. మీ ఇన్పుట్ మరియు అభివృద్ధికి వెలుగునిచ్చే సానుకూల ప్రజల ప్రధాన వాతావరణంలో భాగం అవ్వండి అనేసి చెప్పడం జరుగుతుంది. మీరు మీ కెరీర్ను డైనమిక్ గ్లోబల్ టీంతో ప్రారంభించడానికి సిద్ధంగా ఉంటే మీ నుండి వినడానికి మేము ఇష్టపడుతున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే మీకు అప్లికేషన్ లింక్ ఉన్న వెర్షన్ కావాలా లేదా నిర్దిష్ట దేశం లేదా టైం జోన్ను అనుగుణంగా రూపొందించబడాలా అని నాకు తెలియజేయండి. సో ఇప్పుడు ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలా అప్లై చేయాలంటే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకైతే లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అక్కడ అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి ఈ యొక్క పేజీకి వస్తారు. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలంటే ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి.
నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది, అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్, అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ నాలుగిట్లో అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది, లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.